డాక్టర్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ఇన్ ఆర్ఎన్ఎల్ హాస్పిటల్ ఎల్బీనగర్. ఇవాళ మన మీటింగ్ ఎందుకు అంటే పార్కిన్సన్స్ డిసీజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏప్రిల్ని పార్కిన్సన్స్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పర్టికులర్గా ఏప్రిల్ 11ని అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్లో స్టార్ట్ చేశారు. సో ఈ అవేర్నెస్ డే ఎందుకు అంటే పార్కిన్సన్స్ జనరల్గా ఇది అరుదైన వ్యాధి. సో అందరికీ అంత అవగాహన అనేది లేకపోవటం వల్ల సో జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి, దాని ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది, సో రీసెంట్గా ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యాడ్ అయినాయా, సో ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో దీని గురించి పేషెంట్స్కి అవగాహన కోసం సెలబ్రేట్ చేసుకునే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. సో దీనికోసం ఆ అవేర్నెస్ కోసం చారిటీ క్లబ్స్, సో డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం వల్ల పేషెంట్ అవేర్నెస్ వల్ల ఏంటి వాళ్ళే కాదు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, సో ఏ టైప్ ఆఫ్ జబ్బు లక్షణాలు ఉండొచ్చు, ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు, అడ్వాన్స్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో యూజువల్గా ఈ పార్కిన్సన్స్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే పేషెంట్ బాగా వణుకుడు రోగం అంటాము, సో లేదా కంపవాతం అంటుంది తెలుగులో. సో ఈ వణుకుడు రోగం వల్ల ఏంటంటే పేషెంట్ అంతా షివర్ అయిపోవటం వల్ల తన రోజువారీ పనులకి ఇబ్బందిగా ఉండొచ్చు. సో ఈ వణకటంతో పాటు లేదా లోగా అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ నడక సరిగ్గా ఉండదు, రోజు యాక్టివిటీస్ లేకపోవటం వల్ల సో వాళ్ళ డేలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇంకా అడ్వాన్స్ అయ్యే కొద్దీ అసలు నార్మల్గా వాళ్ళ బాడీ పార్ట్ని వాళ్ళు పక్కకు తీసి పెట్టడానికి కూడా ఇబ్బంది అయ్యే ఉంటేనే బ్యాలెన్స్ లేకుండా పడిపోవటం, దాన్ని పోస్టరల్ ఇంబ్యాలెన్స్ అంటారు. నడుస్తుంటేనే పడిపోవటం అలా ఉంటుంది. సో జనరల్గా ఇది టిపికల్ పార్కిన్సన్స్లో మనకి ఏంటంటే ట్రెమరు, రిజిడిటీ, ఎకైనిషియా అంటే కదలలేకపోవటము, పి అంటే పోస్టరల్ ఇన్స్టెబిలిటీ అంటే పడిపోతున్న లక్షణాలు నార్మల్ జనరల్ పార్కిన్సన్స్లో చూస్తాము. కొన్ని అబ్నార్మల్ లక్షణాలు అంటే ఇవే కొంచెం ఎర్లీగా రావటం, లేకపోతే వేరియస్ వేస్లో ప్రజెంట్ అవ్వటం వల్ల ఏంటంటే ఎటిపికల్ పార్కిన్సన్స్ అంటే సమ్ అదర్ పార్కిన్సన్స్లో కూడా వేరేవన్నీ ఉంటాయి. సో పేషెంట్ వచ్చిన తర్వాత తను ఎన్ని ఇయర్స్ నుంచి జబ్బు లక్షణాలు ఉన్నాయి, ఏ రకంగా ఉంది, సో హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చూసుకున్న దాన్ని బట్టి అది టిపికల్ పార్కిన్సన్సా లేకపోతే వస్తే రావచ్చు. సో అలా ఏమైనా వాస్కులర్ కాజ్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఏమైనా ట్యూమర్ వల్ల కానీ, కొన్ని రకాల పాయిజనింగ్, వీటి వల్ల కూడా ఇదే రకమైన జబ్బు లక్షణాలతో ప్రజెంట్ అవ్వచ్చు. సో వాటిని సెకండరీ పార్కిన్సన్స్ అంటాము. ఎటిపికల్ అంటే ఇందాక చెప్పిన లక్షణాలే ఎంత అర్లీగా లేకపోతే ఎంత డిలేడ్గా వాటిని అసెస్ చేసుకొని డాక్టర్ ఎటిపికల్ పార్కిన్సన్స్ అనేది జబ్బు నిర్ధారణ చేస్తారు. ఇలా చేసుకోవటం వల్ల మనకి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏముంటాయి అనేది మనకి ఉంటుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ డాక్టర్ సందీప్ నారెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, ఎల్బీనగర్. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు పార్కిన్సన్స్ ఈజ్ లైక్ ఏజ్ రిలేటెడ్ డిసీజ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోర్ దెన్ 60 years, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే వస్తుంది యూజువలీ. బట్ అదర్ అటిపికల్ ఫార్మ్స్ అంటే యంగ్ ఏజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ అక్కడ జెనెటిక్ మైట్ బి ద రీజన్. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కన్సిస్టెంట్గా ఎవరైనా ఎఫెక్ట్ అయితే మోస్ట్ లైక్లీ జీన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తుంది. అదర్ థింగ్స్ ఈజ్ లైక్ sometimes you may have occupational exposure, not proven as such, but pesticides are also presumed to cause Parkinson's. Deento paatu Parkinson's, as previously told, simple basically ఈ వణుకుడు ఒకటి ఉంటుంది అండ్ చిన్న చిన్న అడుగులు వేస్తారు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఉండదు, పడిపోతామన్న భావన ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ దేర్ మే బీ సమ్ అదర్ symptoms like advanced stagesలో దే విల్ బి బెడ్ రిడన్ సమ్టైమ్స్, అండ్ మెమరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద అదర్ సిమ్టమ్స్, స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ యూరిన్ ప్రాబ్లమ్స్, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఆల్ దీస్ సిమ్టమ్స్ క్యాన్ బి ట్రీటబుల్. అండ్ పార్కిన్సన్స్ అండ్ న్యూరోడిజనరేటివ్ డిసీజ్, బేసికలీ దెర్ ఈజ్ నో 100% క్యూర్, బట్ దే ఆర్ ట్రీటబుల్. పాథాలజీ అంటే బేసికలీ పాథోజెన్సిస్ ఈజ్ సింపుల్. మన మెదడులో డీప్ బ్రెయిన్లో ఉండే కెమికల్ ఒకటి ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, డోపమైన్.
సో దాన్ని రిప్లేస్ చేయడానికి వీ స్టార్ట్ విత్ ఓరల్ ట్రీట్మెంట్. యూజువల్లీ వీ స్టార్ట్ విత్ ఓరల్ ట్రీట్మెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది మంచిగా రెస్పాండ్ అవుతారు. దే విల్ బీ ఆల్ రైట్ ఆన్ మెడిసిన్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ రెస్పాన్స్ విల్ కమ్ డౌన్ అండ్ ఓరల్ మెడికేషన్స్ నుంచి వీ హ్యావ్ సమ్ అదర్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లైక్ సబ్క్యూటేనియస్ అపోమార్ఫిన్, లేకపోతే కడుపులో వీ క్యాన్ ఇన్సర్ట్ సమ్ పంప్స్, ఓరల్ లివోడోపా, కార్బిడోపా, ఇంటెస్టైనల్ జెల్. దీస్ ఆర్ ద అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వేర్ మీ డోపమైన్ అనేది మనం రిప్లేస్ చేస్తాం. అండ్ ఫర్దర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆర్ లైక్ సమ్ క్యాండిడేట్స్ విల్ బి దేర్ వేర్ ట్రీట్మెంట్ మనం ఇచ్చే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లేకపోతే మెడిసిన్స్ పని చేయకపోవడం వల్ల వీ గివ్ దెమ్ ఆప్షన్ ఆఫ్ సర్జరీ దట్ ఈస్ కాల్డ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. దాని గురించి డాక్టర్ రమేష్ సార్ మాట్లాడారు. డాక్టర్ లావణ్య గారు అండ్ డాక్టర్ సందీప్ గారు చెప్పినట్టుగా మోస్ట్లీ పార్కిన్సన్స్ అనగానే జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ట్రెమర్, చేయి మూమెంట్ వస్తూ ఉంటుంది, నడవలేక ఇబ్బంది అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ డీజనరేషన్. అంటే వయసుతో పాటు వెన్నుపూస ఎట్లా అరిగిపోతుందో బ్రెయిన్ కూడా అరిగిపోతుంటుంది. సో అరిగిపోయినప్పుడు వస్తుంది. యంగర్గా వస్తే జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఆ కాజెస్ అన్నీ వాళ్ళు చెప్పారు. ట్రీట్మెంట్ మెయిన్గా మందులే, మెడిసిన్స్. సో అన్లెస్ అంటిల్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, లేదా ఇనీషియల్గా రెస్పాండ్ అయ్యారు తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు, లేదా డోసెస్ పెంచాల్సి వస్తుంది. డోస్ పెంచినప్పుడు ఎక్కువ నిద్రపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, మేనేజ్ తగ్గిస్తే ఆ రిజిడిటీ, ఆ టైట్నెస్కి బేసిక్ స్నానం చేయలేకపోతున్నారు, బాత్రూమ్ పోలేకపోతున్నారు అన్నప్పుడు, వేరే ఫీచర్స్ లేనప్పుడు అప్పుడు సర్జరీ చేయాలి. సర్జరీ అంటే చిన్న బర్హోల్ లాగా చేస్తాం. ఒక హోల్ చేస్తాము, హోల్ చేసి ఒక ఎలక్ట్రోడ్ పెడతాం. ఎక్కడ పెడతాము? పేరులోనే ఉంది, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. డీప్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాం. మెయిన్గా 3 ఉంటాయి. సో వెంట్రోలేటరల్ న్యూక్లియస్ ఆఫ్ థాలమస్, సబ్స్టాన్షియా నైగ్రా. దీన్ని స్టిమ్యులేట్ చేస్తే ఆ మూమెంట్ ఆఫ్ ట్రెమర్ తగ్గిపోతుంది, ఆ రిజిడిటీ తగ్గిపోతుంది, నడవగలుగుతారు. కొంతమందికి గేమ్ చేంజర్ లాగా తగ్గిపోతుంది, కొంతమందికి అలానే ఉంటుంది. సో సెలెక్టింగ్ ద క్యాండిడేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సర్జరీ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. సర్జరీ ఒక మధ్య పల్స్ జనరేటర్ ఉంటుంది, చెస్ట్ వాల్లో పెట్టేస్తాము, జస్ట్ లైక్ ఏ పేస్ మేకర్. అది స్టిమ్యులేట్ చేస్తుంటుంది, యూ విల్ ఫీల్ బెటర్. అంటే ఈ రోజు పొద్దున అసలు మొత్తం బెడ్ రిడన్ అయ్యి ఇట్లా అయిపోయినోడు పొద్దున కల్లా సర్జరీ అయిపోయినాక దే విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. అంటే గేమ్ చేంజర్ లాగా కనిపిస్తుంది. కానీ అది ఎవరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది న్యూరాలజిస్ట్ వాళ్ళు చెప్తారు. సార్ వీళ్ళు మందులతోని ఎంత మ్యాక్సిమం ట్రై చేసినా లేవట్లేదు, కుదరట్లేదు, సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ వస్తున్నాయి, ఛాన్సెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ లెస్. సో ఇప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషనే కాకుండా ఎంఆర్ఐ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ కూడా వచ్చింది. దిస్ విల్ ఆల్సో హెల్ప్. కానీ అది టూ ఎర్లీ టు టెల్. ఇది రీప్లేస్ చేస్తుందా అనేది. ఏంటంటే సర్జరీ ఎవ్రీ వన్ వాంట్స్ టు అవాయిడ్ సర్జరీ. అదేదో ఎంఆర్ఐలో పోతే అంటే రేడియేషన్ లాగా కొద్దిగా ఏదో కొంతసేపు ఉంచితే అయిపోతుంది కదా అనేదే. కానీ బట్ టూ ఎర్లీ టు టెల్ ఇది రీప్లేస్ చేస్తుందా, సర్జరీ లేకుండా అయిపోతే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ కదా. అంటే సర్జరీ కత్తి పడకుండా అయిపోతే హ్యాపీ, కానీ అది ఇంకా టూ ఎర్లీ స్టార్ట్ టు టెల్. సో surgery is useful when medical treatment is not helping, and selection of candidate has to be appropriate. So that but అయిన వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి అది చేయించుకుంటే మాత్రం ఓన్లీ థింగ్ ఈజ్ కాస్ట్లీ. అరౌండ్ 10 to 12 lakhs అవుతుంది. అందులో కాస్ట్లీ ఈజ్ నాట్ ఫర్ సర్జరీ కాస్ట్లీ ఈజ్ ఫర్ ద బ్యాటరీ అండ్ అది ఎలక్ట్రోడ్. మళ్ళీ దానికి రీప్లేస్ చేయాలా, 5 years ఎంత ఫ్రీక్వెన్సీగా చేయాల్సి వస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్. కొద్దిగా విత్ టైం బ్రెయిన్ ష్రింక్ అయినా, లేకపోతే మూమెంట్ అయినా, ఎలక్ట్రోడ్ డిస్ప్లేస్ అయినా మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ఫాలోఅప్లో ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ పార్కిన్సన్స్ కనిపించగానే వీ డోంట్ గో ఫర్ సర్జరీ. మ్యాక్సిమం మందులు ఇవ్వండి, రెస్పాన్స్ చూడండి, అండ్ దే హ్యావ్ టు అప్రోప్రియేట్. ఏమైపోతుంది, మనం మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే బీపీ ఉంది అందరికీ, ఒకరోజు స్కిప్ చేస్తాం, ఒకరోజు లేట్ వేసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల ఎస్పెషల్లీ పార్కిన్సన్స్ వాళ్ళ లేట్ చేయడం వల్ల వాళ్ళకి యాక్టివిటీ టాబ్లెట్స్ రెస్పాన్స్ తగ్గిపోతుంది. దట్స్ వాట్ కామన్ హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తారో, ఆ టాకిఫైలాక్సిస్ అని వేసుకున్న టాబ్లెట్ వేసుకునేసి అది పని చేయడానికి డోస్ పెంచాలి, లేదా కొత్త యాడ్ ఆన్ డ్రగ్స్ యాడ్ చేయాలి. అది చేయడం వల్ల ఏమవుతుంది, డ్రౌజీ అయిపోయి నిద్ర పట్టదు, అదే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అంత దూరం ఇక్కడ మెయిన్గా అవేర్నెస్ దేని గురించి, మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బాడీ రెస్పాన్స్ అవ్వట్లేదు, మీరు జాగ్రత్త వాడారు, దెన్ నథింగ్, ఎవరైనా ఏం చేయడానికి లేదు. బట్ సర్జరీ వర్స్ట్ టైంలో సర్జరీ ఆల్వేస్ హెల్ప్స్. బట్ అది న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ పక్కన కూర్చొని ఇది హెల్ప్ అవుతుంది, లేదు వేరే ఫీచర్స్ లేవు అని డిస్కస్ చేసి చెప్పినప్పుడు దట్ విల్ బీ హెల్ప్ఫుల్.
అతను చెప్పే జబ్బు లక్షణాలని మనము పరీక్ష చేసి చూసుకున్న దాన్ని బట్టే డయాగ్నోసిస్ అనేది చేస్తాం. ఈ స్కాను టెస్ట్లు ఏంటంటే ఇందాక అనుకున్నట్టు సెకండరీ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేయడానికే స్కాన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. బట్ ఇడియోపతిక్ ఈ న్యూరోడీజనరేటివ్ రిలేటెడ్ పార్కిన్సన్స్ అనేది పేషెంట్ చెప్పే జబ్బు లక్షణాలు అతన్ని పరీక్ష చేసుకొని ఏమున్నాయి అన్న దాన్ని బట్టే డయాగ్నోసిస్ చేస్తాం. కాకపోతే వేరే వాటి వల్ల వచ్చిందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ స్కాన్ కానీ కొన్ని బ్లడ్ టెస్ట్లు కానీ అవసరము. ఈ చిన్నవాళ్ళల్లో అంటే యంగ్ ఆన్సెట్ వాళ్ళల్లో ఏంటంటే జెనెటిక్ కాజెస్ కానీ కొన్ని రకాల విల్సన్స్ డిసీజ్ అలా ఉంటాయి. అంటే కొన్ని రకాల జబ్బులు వేరే వాటి వల్ల ఇదే రకంగా ప్రజెంట్ అవ్వచ్చు. అవి ఏమన్నా ఉన్నాయా చూడటానికి వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆ రకమైన ఇన్వెస్టిగేషన్స్ వల్ల మనకు యాడ్ అవుతాయి. ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఈ సిమ్టమాటిక్ కాకుండా ఎక్స్ట్రా వేరేవి కూడా మనం పెట్టాలా లేదా అన్న దానికోసం ఇన్వెస్టిగేషన్స్. నార్మల్ టిపికల్ పార్కిన్సన్స్ ఇడియోపతిక్ అయితే పేషెంట్ చెప్పే జబ్బు లక్షణాలు మనం టెస్ట్ చేసుకున్న దాన్ని బట్టి డయాగ్నోసిస్ చేస్తాం. అంటే జబ్బు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ యాడ్ అయ్యే సిమ్టమ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇనిషియల్గా ఫస్ట్ వచ్చేదాన్ని ఎక్స్ట్రా పిరమిడల్ సిమ్టమ్స్ అంటాం. అంటే ట్రెమర్ ఈ వణకటము, రిజిడిటీ అంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోవటము, ఎకైనిషియా అంటే కదల్చలేకపోవటము, ఈ పడిపోవటం అనేవి ఎక్స్ట్రా పిరమిడల్. ఫస్ట్ ఇనిషియల్ 5 years లోపల ఎక్కువ ప్రిడామినెంట్గా ఈ ఎక్స్ట్రా పిరమిడల్ సిమ్టమ్స్ ప్రిడామినెంట్గా ఉంటాయి. జబ్బు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సైకలాజికల్గా అంటే మూడు బిహేవియరల్ ఇష్యూస్ అవి ఉంటాయి. ఈ ఎక్స్ట్రా పిరమిడల్ కన్నా కూడా ఇంకా అర్లీగా స్మెల్, కొంతమంది ఏంటంటే చాలా ఎర్లీగా స్మెల్ గుర్తించలేకపోవటము, కాన్స్టిపేషన్ మలబద్ధకం రావటము, ఇవన్నీ ఇంకా చాలా ఎర్లీగానే వస్తాయి. అవి ఏంటంటే మనం పలానా జబ్బు ఇవేమీ లేకుండా అవి దేనివల్ల వచ్చింది వీళ్ళకి పార్కిన్సన్స్ అనేది మనం చెప్పలేము. బట్ కాకపోతే రెట్రోస్పెక్టివ్గా మనం పేషెంట్స్ని అడిగినప్పుడు ఎప్పటి నుంచో కాన్స్టిపేషన్ ఉందని, స్మెల్ అనేది పర్సీవ్ చేయలేకపోతున్నాను అనేది వాళ్ళు చెప్పొచ్చు. సో కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైము అర్లీగా వీటితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ ఎక్స్ట్రా పిరమిడల్ వస్తుంది. తర్వాత ఏంటంటే సైకియాట్రీ, మూడ్ పరంగా సైకోసిస్ ఇవి ఉండొచ్చు. తర్వాత మెమరీ డిస్టర్బెన్సెస్. సో మనం అడ్రస్ చేయకుండా ఉంటే కనుక అడ్వాన్స్ స్టేజ్లో కంప్లీట్గా బెడ్ రిడన్ అయ్యి తను గుర్తించలేని సిచ్యువేషన్లోనూ అలా కూడా ఉండొచ్చు. అంటే ఈ రకమైన వణుకు కానీ బాడీ స్టిఫ్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే ఆ స్టిఫ్నెస్ వల్ల ఆ స్టిఫ్నెస్ని రికగ్నైజ్ చేయకుండా ఏంటంటే ఎక్కువ మంది బాడీ నొప్పులు వస్తున్నాయి, జాయింట్ కదల్చలేకపోతున్నాను. చాలామంది ఈ జాయింట్ స్టిఫ్నెస్ వల్ల ఏంటంటే చాలామంది ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఎర్లీ స్టేజ్లో ఆ స్టిఫ్నెస్కి. సో ఈ షోల్డర్ అంతా స్టిఫ్ అయిపోయి అంటే ఆ వచ్చే ఎలా ప్రజెంట్ అయిన దాన్ని ఆ ఇనిషియల్గా వాళ్ళు రికగ్నైజ్ చేయకపోవటం వల్ల డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం వల్ల యాక్చువల్ న్యూరాలజిస్ట్కి వచ్చే టైం డిలే వల్ల జబ్బు ప్రోగ్రెషన్ అనేది ఉండొచ్చు. అది సో ముఖ్యంగా ఏదన్నా వణుకుతున్నా కానీ బాడీ స్టిఫ్ అయిపోతున్నా, మన రోజువారీ పనులు నెమ్మదైపోతున్నా, నడక నెమ్మదవుతున్నా, మనం చేసే పని స్లో అవుతున్నా, కొంచెం బ్యాలెన్స్ ఇష్యూస్ అలా ఉంటే ముఖ్యంగా ఈ లక్షణాలు ఉంటే న్యూరాలజిస్ట్ని మీట్ అవ్వటం మంచిది. తిమ్ముర్ల అనేది ఎక్కువసేపు మనం స్టాటిక్గా కూర్చుంటే బ్లడ్ సర్క్యులేషన్ నంబర్ అయితే ఉండొచ్చండి. సో అలా కాకుండా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ లేకుండా నార్మల్గానే వస్తుంది అంటే కనుక సో అది షుగర్ వల్ల వస్తుందా, డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేకపోతే న్యూరోపతి వల్ల వస్తుందా, ఇంకా వేరే ప్రాబ్లం ఉందా అనేది మీరు చెప్పే కంప్లైంట్స్ని బట్టి దాంతోపాటు పరీక్ష చేసుకుంటే మనకి నర్వ్ రిలేటెడ్ సైన్స్ అంటే మనం ఎగ్జామినేషన్లో ఏమైనా ఉంటే కనుక దాన్ని బట్టి అప్రోచ్ అవుతాము. అది జలుబు ఇంప్రూవ్ అయితే తగ్గొచ్చు కదా. సో అందుకనే జనరల్గా ఏంటంటే మన స్మెల్ పోతే ఎవరు ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి రాము. సో ఇవన్నీ కూడా రెట్రోస్పెక్టివ్గా అంటే ఇప్పుడు టిపికల్ మనకి ఎక్స్ట్రా పిరమిడల్ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత సో రీసెర్చెస్ ఏముండొచ్చు ఇంకా ప్రీవియస్గా ఏమన్నా ఉందా అని మనం అడిగినప్పుడు రెట్రోస్పెక్టివ్గా వాళ్ళకి ఈ స్మెల్, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉన్నట్టు మనకి ఆ లిటరేచర్లో మనకు ఉంది. సో మనం పేషెంట్ వచ్చినప్పుడు ప్రీవియస్గా ఉందంటే ఆబ్వియస్లీ చెప్తారు, బట్ అదే కంప్లైంట్తో డాక్టర్ని మీట్ అవ్వరు. సో అది థియరిటికల్గా కూడా ఫస్ట్ ఆ టైప్ ఆఫ్ న్యూరాన్స్, లోకస్ సెల్యులస్ అవి బ్రెయిన్లో ఏంటంటే డీజనరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అవటం వల్ల సో ఆ కంప్లైంట్స్ వస్తాయి. బట్ అవన్నీ ఎటిపికల్ మల్టిపుల్ ఇష్యూస్ వల్ల రావచ్చు కాబట్టి ఎవరు డాక్టర్ని ఫస్ట్ అప్రోచ్ అవ్వరు. అది
అంటే ఇక్కడ జాయింట్ పెయిన్స్ రావండి, స్టిఫ్నెస్ వల్ల బాడీ కదల్చలేరు కదా, అది వాళ్ళు పెయిన్గా ఫీల్ అవుతారు. సో ఇట్స్ నాట్ జాయింట్ పెయిన్, బాడీ స్టిఫ్నెస్ వల్ల ఆ మజిల్ కదల్చలేకపోవటం వల్ల వచ్చే నొప్పి. సో దానివల్ల ఆ మజిల్ కదల్చలేకపోవటం వల్ల కొంతమంది దాన్ని యూజ్ చేయరు కదా, సో దానివల్ల ఏంటంటే బాడీ బోన్ అవి స్టిఫ్ అయిపోవటం వల్ల వచ్చే పెయిన్ అది. అంటే పార్కిన్సన్స్ వల్ల పక్షవాతం వస్తుంది అని కాదు, కాకపోతే కొంతమంది ఏంటంటే ఇనిషియల్గా ఈ పార్కిన్సన్స్ ఏంటంటే అసిమెట్రిక్గా, అంటే యూజువల్గా ఒక సైడ్ ఆఫ్ బాడీలో స్టార్ట్ అవుతుంది. సో ఒక సైడ్ స్టార్ట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెండో సైడ్ రావచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్గా ప్రజెంట్ అయినప్పుడు కాకపోతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి పక్షవాతం కూడా ఒకవైపు రావచ్చు, కాబట్టి ఇదే ఫస్ట్ టైం ఉంది కాబట్టి ఏమైనా ఉందా అని రూల్ అవుట్ చేసుకోవడానికి స్కాన్ తీస్తాము. సో పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశం ఉందా అంటే నార్మల్ పేషెంట్స్కి ఎలా ఉందో వీళ్ళకి రిస్క్ అలానే ఉంటుంది. సో ఫ్యూచర్లో రాదు అని చెప్పలేము, ఎందుకంటే వేరే కోమార్బిడిటీస్ ఉన్నాయి అనుకోండి, రావచ్చు వాళ్ళకు కూడా. సో ఎనీథింగ్, ఎనీ హెల్త్ రిలేటెడ్ ఏదైనా కూడా లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్ అనేది, హెల్త్ హ్యాబిట్స్ అనేది ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా ఫస్ట్ ప్రయారిటీ. మైండ్ కామ్నెస్, అదే ప్రశాంతత కానీ, మెడిటేషన్ కానీ, ఒత్తిడి లేకుండా చూసుకోవటము, హెల్తీ డైట్ ఫాలో అవ్వటం అనేది అన్ని రకాల జబ్బులకి ప్రూవెను, పార్కిన్సన్స్లో వాళ్ళకు కూడా ప్రూవెను. ఈ వీళ్ళకి కంప్లైంట్స్ అంటే ఏంటంటే ఇంకా యాజిటేషను, ఒత్తిడి, ఆ పబ్లిక్ ఫోబియా ఉన్నప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ మానసిక ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇట్ డిపెండ్స్, 1 in 10,000, 1 in 1 lakh వరకు ఉండొచ్చు అండి. సో యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటాము దీన్ని, అంటే 40 years లోపల ఈ కంప్లైంట్స్ ఏమైనా వస్తే దాన్ని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటాం. సో జనరల్గా ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు యూజువల్గా ఇడియోపతిక్ న్యూరోడిజనరేటివ్ కండిషన్స్ ఏంటంటే 60 తర్వాత చూస్తాం. ఈ యంగ్ ఆన్సెట్ ఉన్న వాళ్ళకి జెనెటిక్ రిలేటెడ్ ఉందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దానికి సెట్ ఆఫ్ ప్యానల్ పార్కిన్సన్స్ రిలేటెడ్ జీన్స్ అని ఉంటాయి, సో వాటిని టెస్ట్ చేసుకోవాలి. ఈ పార్కిన్సన్స్ రిలేటెడ్ జీన్సే కాకుండా విల్సన్స్ డిసీజు అని ఒక జబ్బు ఉంటుంది. అదేంటంటే పేషెంట్ ఇదే లక్షణాలతో ప్రజెంట్ అవ్వచ్చు, కామెర్లు ఉండవచ్చు, బోన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ కంప్లైంట్స్ని బట్టి వేరే అవయవాలు ఇంకా వేరే టెస్ట్ చేసిన దాన్ని బట్టి ఏ రకమైన జెనెటిక్ అప్రోచ్కి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ అవుతాం. 50-60 ఆ ఏజ్లో జనరల్గా వస్తుంది. లెస్ దెన్ 40 వస్తే దాన్ని యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ అంటాము. సో వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం ఏ రకంగా అప్రోచ్ అవ్వాలనేది ఉంటుంది. అలా ఏం లేదండి. సో ఆక్యుపేషనల్గా సాధారణంగా ఆక్యుపేషనల్గా లాయరా, డాక్టరా, ఇంజనీరింగా అక్కడెక్కడ ఇది లేదండి. బట్ కొన్ని రకాల కెమికల్ ఎక్స్పోజర్, ఇందాక సార్ చెప్పినట్టు పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ కానీ, సమ్ మ్యాంగనీస్ పాయిజనింగ్, ఇవి కొన్ని కెమికల్ ఎక్స్పోజర్ ఉన్న ఆక్యుపేషనల్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ప్రూవెన్. బట్ డిఫరెంట్ నార్మల్ రొటీన్ ఈ ఎక్స్పోజర్ లేని వాళ్ళకి ఎవరికి థియరిటికల్గా కానీ ఎక్కడ లిటరేచర్లో అయితే ఇంకా ఎక్కడ లేదండి.